ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఏమండి, దాన ధర్మాలు ఎందుకండి చేయటం? చేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు చాలామంది. మానవ జన్మ ఎత్తడమే మహద్భాగ్యం. క్రిమికీటకాలుగా పుట్టకుండా జ్ఞానం ఉన్నటువంటి, తెలివితేటలు ఉన్నటువంటి మానవ శరీరాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదించాడంటే ఇది ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలమే కదా. అందున మానవ జన్మ ఎత్తినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలి. మానవ అనే పదంలో దాగిన పరమార్థాన్ని గుర్తించాలి. మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తించటం. మాయ లేకుండా వర్తించాలంటే మానవ జన్మను సార్థకతం చేసుకోవడానికి దాన ధర్మాలు సహకరిస్తాయి. పూర్వజన్మలో చేసినటువంటి దానాలే మనకి ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖాలు. గొప్ప సుఖవంతుడండి ఆయన. ఆయనకేం తక్కువ అండి, కోటీశ్వరుడు. హాయిగా ఏ సమస్యలు లేవంటారు చూసారా. వాళ్ళందరూ పూర్వజన్మలో చాలా గొప్పగా దానాలు చేశారన్నమాట. అందుచేత దాన ధర్మాలు చేయటం వలన మన జన్మ ఎత్తినప్పుడు దాని యొక్క ప్రభావం ఈ జన్మలో కనిపిస్తుంది. ఈ జన్మలో చేసిన దానాలు మరొక జన్మలో మనకి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఏమండి, జీర్ణోద్ధరణ చేస్తే పడిపోయిన దేవాలయాల్ని తిరిగి నిర్మాణం చేయించే కార్యక్రమాలు కనుక ఎవరైనా పూనుకుంటే దానికి వలసినటువంటి దాన ధర్మాలు చేస్తే చెప్పలేనంత అదృష్టం పట్టి తీరుతుంది మానవుడికి. అందుచేత ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో పేదలకు అన్నదానం చేయటం, లేక చలితో వణికిపోయేటువంటి వాళ్ళకి దుప్పటి కప్పటం, అన్నమో రామచంద్ర అంటూ అలమడించే ప్రజలకు అన్నదానం చేయటం, వస్త్రదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వివిధ రకాలైన దానాలు కూడా చేసుకోవచ్చు. కార్తీకంలో స్నానం చేసిన తర్వాత సాలగ్రామ దానం అనేటువంటిది అన్నిటికన్నా విశిష్టవంతమైనదిగా మనకు శాస్త్రాలు చెబుతాయి. అందుచేత బ్రాహ్మణుని చేతిలో సాలగ్రామం పెట్టి ఆయనకి నమస్కారం చేసి దానం చేసినట్టుగా కూడా మనం ఆచరించినట్లయితే జన్మజన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దాన ధర్మాలు చేయటం వల్ల జన్మజన్మాంతరాల నుంచి వచ్చే దురదృష్టం తొలగి అదృష్టం మనకు పడుతుంది. బ్రహ్మదేవుడు మనని సృష్టించేటప్పుడే మన కపాలాన్ని చేతిలో ఉంచుకొని ఆయన లక్ష్మీదేవి వంక చూస్తాడు. ఆమె చిరునవ్వు చిందిస్తూ మన వంక చూస్తే ఈ జన్మంతా కూడాను లక్ష్మీ కటాక్షంతోనే జీవితం గడుపుతాం. ఆమె చూపు కిందకు చూసిందనుకోండి, కటిక దరిద్రుడుగానే జీవితాన్ని గడుపుతాం మొత్తం. అంటే లక్ష్మీదేవి చూపు ఎందుకని అలా చూస్తుందంటే గత జన్మలో వీడు దానం చేశాడా లేదా అనే విషయం లక్ష్మీదేవికి తెలుస్తుంది. అందుచేత లక్ష్మీ అనుగ్రహం కోసం కూడా మనం దాన ధర్మాలు చేసి తీరాలి. ఈ జన్మలో కూడా దానం అనేటువంటిది చాలా గొప్ప విశేషకరం అని చెప్పేసి, అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం ఏది? అన్నదానం. తర్వాత విద్యాదానం, తర్వాత మిగతా దానాలన్నీ వస్తాయి. షోడశ దానాలు అని చెప్పేసి మనకు చెప్తారు. వాటిలో ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా మన జన్మ ధన్యమై తీరుతుంది. అందున పరమ పవిత్రవంతమైనటువంటి కార్తీక మాసరీత్యా అని చెప్పేసి గుర్తెరిగి అందరూ కూడాను విశ్వసనీయమైనటువంటి ప్రభావంతో చక్కగా భగవంతునిపై మనసు ఉంచి త్రికరణ శుద్ధితో తమకు తోచిన చందంగా దానం చేయండి. అందుకే ఎవరు దానం చేస్తున్నా కృష్ణార్పణమస్తు అంటూ దానం చేయాలి. కృష్ణ భగవానికి అర్పిస్తున్నానని. కుచేలుడు అంతటి వాడే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అటుకులు ఇచ్చి నమస్కారం చేస్తే కృష్ణార్పణమని ఆయన సకల భోగాలు ఇచ్చాడు కుచేలుడికి. అష్ట కష్టాలు పడ్డా ఆ దశలో
ధనవంతుడుగా జీవితాన్ని గడిపాడు. కృష్ణ పరమాత్మని దర్శనం చేసుకొని ఆయనకి అటుకులు చేతిలో పెడితే ఆయన చాలా చక్కగా తన స్నేహితుడు ఇచ్చాడని తిని ఇతనికి అష్టభోగాలు ఇచ్చాడు. లక్ష్మీదేవి కూడా ఆనందపడ్డది. ఇంత గొప్ప విశేషం దాన ఫలం వలన మనకు లభ్యపడుతుంది. పండ్లు కానివ్వండి, కొబ్బరి బొండాలు కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, భూములు కానివ్వండి, మంచాలు కానివ్వండి, పరుపులు కానివ్వండి, ఏమైనా సరే మీరు దానం చేసుకోవచ్చు అని చెప్పేసి కార్తీక మాస దాన విశేషాలు కోకొల్లలుగా చెప్పారు. ఉసిరికాయ దానం కూడా చాలా విశేషంగానే పనిచేస్తుంది. దాత్రీ తత్వం అంటారు.